హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేల్మరువత్తూర్ అమ్మవారి అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఆది పరాశక్తి సిద్ధార్ పీఠం భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై నుంచి 92 కిలోమీటర్ల దూరంలో మేల్మరువత్తూరులో ఉంది. వివిధ మతాలకు చెందిన 21 మంది సిద్ధార్కులు, పురుషులు మరియు స్త్రీలు వారి జీవ సమాధులను కలిగి ఉన్న ప్రదేశం. ఇక్కడ మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధార్ పీఠంలో దివ్యమైన తల్లి ఆది పరాశక్తి అరుళ్ తిరు బంగారు అడిగలర్గా మారి ఆధ్యాత్మికత మరియు భక్తిని ప్రోత్సహిస్తోంది. ఇక్కడ మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధార్ పీఠంలో దివ్యమైన తల్లి ఆది పరాశక్తి అరుళ్ తిరు బంగారు అడిగలర్ అవతారమెత్తారు. తద్వారా ఆధ్యాత్మికత మరియు భక్తిని ప్రోత్సహిస్తోంది. ఈ ప్రదేశాన్ని సిద్ధార్ పీఠం అని పిలుస్తారు. తమిళ భాషలో సిద్ధార్ అంటే జ్ఞానోదయం పొందిన లేదా పరిణామం చెందిన ఆత్మలు. అంటే సింహాసనం. ఈ విధంగా సిద్ధార్ పీఠం అంటే పరిణామం చెందిన ఆత్మలు లేదా గొప్ప ఆధ్యాత్మిక గురువుల సింహాసనం అని అర్థం. ఇక్కడ 21 మంది సిద్ధులు ప్రతిష్ఠించబడ్డారు. ఈ ఆలయంలో ఆత్మ సమాధిలో ఉంచబడుతుంది. 3 అడుగుల ఎత్తున్న తల్లి ఆది పరాశక్తి కుడికాలు మోకాళ్లతో కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది మరియు ఎడమ వైపు తామర పువ్వు ఆకారంలో ఉన్న ఫాలస్ను తాకడం వలన ఆమె సర్వోన్నతమైనదని సూచిస్తూ ఉంది. తల్లి తన కుడి చేతిలో తామర పువ్వును పట్టుకుని ఉంది. ఒక సంప్రదాయం ప్రకారం దేవతలు 4 చేతులతో ఏర్పడతారు. అయితే ఇక్కడ కూడా మదురై శ్రీ మీనాక్షి అమ్మన్ ఆలయంలో మాతా ఆది పరాశక్తి 2 చేతులతో మాత్రమే దర్శనమిస్తోంది. దేవత మానవ రూపంలో కొలువుదీరిన ప్రదేశాలలో అటువంటి రూపాలు 2 చేతులతో స్వీకరించబడతాయని చెప్పబడింది. ఆమె జుట్టు పైకి ముడిపడి ఉంది. అది అధిక జ్ఞానాన్ని సూచిస్తోంది. అమ్మవారు కూర్చుని ఉన్న లోటస్ ఫాలస్ ఆమె భక్తుల హృదయంలో ఉందని సూచిస్తోంది. మానవ హృదయం ఆకారం కూడా తలకిందులుగా ఉంచిన తామర పువ్వులా ఉంటుందని గుర్తుంచుకోవాలి. తామర పువ్వు యొక్క రేకులు పైకి మరియు క్రిందకు ఉంటాయి. ఇవి వరుసగా ఉన్నత ఆధ్యాత్మిక ప్రయత్నాలను మరియు మానవ మనస్సు యొక్క భౌతిక వాలును సూచిస్తాయి. తల్లి ఆది పరాశక్తి కూర్చున్న భంగిమ ఆమె తెలివి తక్కువ వారిని జ్ఞానోదయం వైపు లాగుతుందని మరియు ఆమె సర్వోన్నతమని చెబుతోంది. మహాబలిపురం శిల్పకళా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ గణపవతి స్థపతి మాతృమూర్తి ఆది పరాశక్తి విగ్రహాన్ని చెక్కారని గుర్తు చేసుకోవచ్చు. అయితే ఒకరోజు 5 తలల నాగుపాము ఆలయంలోకి ప్రవేశించింది. కొద్దిసేపు అమ్మవారి దగ్గర ఉంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందులో అద్భుతం ఏమంటే ఆ పాము ఎవరికి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా అమ్మవారి మహిమ అంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఉదయం అందరికీ తెలిసి ఆలయంపై భక్తుల రద్దీ మరికొంత పెరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.